బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా నోవెల్ చెప్పుకుందామా? మాదిరెడ్డి సులోచన గారి కథలు చెప్తానన్నా కదా, భిన్న ధృవాలు బాగుంటుంది. చిన్నప్పుడు చాలా ఇష్టం ఇది నాకు. ఓకే. బాగుండేది, మంచి కథ, బాగా రాశారు. చిన్న తెలంగాణ మాండలికం, కొద్దిగా అక్కడక్కడ హైదరాబాదు కల్చరు, హైదరాబాదు బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ అవి కనపడతాయి. ఈ భిన్న ధృవాలు కూడా పుస్తకం మనకి స్క్రిప్ట్లో దొరుకుతుంది. హాయిగా చదువుకోండి. కొనుక్కోగలిగితే ఎంత మంచిదో. నవోదయ బుక్ హౌస్లో 100% దొరుకుతుంది. ఆన్లైన్లో నవోదయాన్ని చూసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ చూసుకుని మీరు అడిగినా కూడా మాదిరెడ్డి సులోచన గారి పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. భిన్న ధృవాలు కథ నిజంగానే విభిన్న ధృవాలైన ఒక యువతి యువకుల కథ అన్నమాట. ఒక మాదిరి లవ్ స్టోరీయే విత్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నమాట. ఈ కథ స్టార్ట్ అవ్వటమే ఒక పెళ్లి చూపుల ఉదంతోటి మొదలవుతుంది. ఒక సంపన్న గృహస్థు రఘుపతి గారు, ఆయన భార్య కాంతమ్మ ఏదో పేరున్న భార్య. వాళ్ళకి మొదట 3 అబ్బాయిలు. ఒక 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2 ఆడపిల్లలు పుడతారు. పెద్ద అమ్మాయి ప్రశాంతి, రెండో అమ్మాయి ప్రణతి. 70s లో రాయబడిన దాంట్లో ప్రణతి. అదే అదే ప్రణతి కొత్త పేరు కాదు కదా మరి. ఈ ప్రశాంతి ప్రణతిలో ఈ ప్రశాంతి ఆడపిల్ల పుట్టేసరికి మహాందగత్తైన పిల్ల. రెండో పిల్ల తండ్రి పోలిక ఉంటుంది, సామాన్యంగా ఉంటుంది. పెద్ద పిల్ల చక్కటిది. ఆ పిల్ల పుట్టాక వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. ఇల్లు కూడా కట్టారు. ప్రశాంతి నిలయం అని పేరు పెట్టుకుంటారు ఆ ఇంటికి. పెద్ద తల్లి చిన్న తల్లి అని పిలుస్తారు, అమిత ముద్దు. పెద్ద అబ్బాయిలు 2 దూరంగా ఎక్కడో సెటిల్ అయ్యారు. 3వ అబ్బాయి కూడా ఫారిన్ వెళ్ళాడు. కానీ ఈ తల్లి మగపిల్లలు తోడు లేకుండా ఆడపిల్లలతో ఉండిపోయాం, పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారని ఆవిడ ఫీల్ అవుతోందని అతను హైదరాబాదే వచ్చేసి ఇక్కడే ఏదో మంచి ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. ఈ ఆడపిల్లలకి పెళ్ళిడికి వచ్చారు. జస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి, ఒక పిల్ల గ్రాడ్యుయేషన్ అయిన పిల్ల, రెండో పిల్ల ఇంకా దగ్గరే. వాళ్ళిద్దరు ఏనర్థం వయసు వాళ్ళే, ఎక్కువ తేడా ఉన్న వాళ్ళు కాదు. జంట కవుల్లాగా ఉంటారు ఆడపిల్లలిద్దరు. ఇక్కడ ఉన్న అబ్బాయి పేరు వేణు. అతని ఫ్రెండు ఇతనితో పాటు అమెరికాలో ఉన్న కొంతకాలం ఉన్న అతను కూడా ఇండియా వచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సామాన్య కుటుంబీకులు, కానీ ఫారిన్ రిటర్న్డ్. ఓ ఇంపాలా కారు అది మెయింటైన్ చేస్తున్నాడు. అతనికి చెల్లెల్ని ఇవ్వాలని ఉద్దేశం. ఈ ప్రశాంతిని చూడడానికి వస్తున్నాడు అతను. అదే ఈ కథ స్టార్టింగ్ అన్నమాట. అయితే పంపిస్తాడు చెల్లెల్ని అతనితో పాటు, కాసేపు బయటికి వెళ్ళి మాట్లాడుకోమని. 70s లో బయటికి వెళ్ళి మాట్లాడేది ఉంది. ఎంత ఫార్వర్డ్గా ఉన్నారు రమ్మగారు. రచయిత్రులు జరిగేవి అప్పట్లో, ఈ సంపన్నుల ఇళ్లలో జరిగేవమ్మా, అందుకే రాశారు. లేకపోతే వారు మాత్రం ఎక్కడి నుంచి రాస్తారు? మనం ఇప్పుడేదో జరుగుతున్నట్లు అనుకుంటాము, అప్పుడే ఉంది, అన్నీ ఉన్నాయి అప్పుడే. అయితే తీసుకెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయికి అతని ధోరణి ఏమీ నచ్చదు. ఆ పిల్ల సహజంగా అందమైనది, కానీ మగవాళ్ల పోకడలు నచ్చే గుణం కలిగింది కాదు. మంచి అల్ట్రా ఫ్యాషన్గా ఉంటుంది. షార్ట్ హెయిర్, చక్కగా లిప్స్టిక్, స్లీవ్లెస్ శారీస్, బ్లౌజులు, చీరలు, ప్యాంట్లు, స్టైలిష్గా ఉండటం. కానీ ఐడియాలజీ మాత్రం పురుషోత్తముడు కావాలి ఆ అమ్మాయికి. ఈ ఫ్యాషన్ పేరుతో వేషాలు వేసేవాళ్ళు పనికిరారు, పెద్దల పట్ల గౌరవం లేని వాళ్ళు ఆ అమ్మాయికి నచ్చరు. ఒక డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న అమ్మాయి, చూడ్డానికి మాత్రం చాలా మోడర్న్గా కనపడుతుంది. ఈ విద్యాసాగర్ నాకు నచ్చలేదు అని నిర్ద్వంద్వంగా చెప్పేస్తుంది. అతనికి చాలా ఆశాభంగం కలుగుతుంది. పిల్ల అందగత్తె, అంత అందమైన ఇంటికి పెద్ద ఆడపడుచుని పనికిరాదని ఎవరు అనుకుంటారు? కావాలని కోరుకుంటారు ఎవరైనా. అప్పుడు ఏంటి, ఈ ఆస్తి ఎంత వస్తుంది? ఈ అమ్మాయి పేరు మీద ఉన్న డబ్బంతా అమ్మాయికే వస్తుంది. ఇవి ఉంటాయి కదా. అయితే ఈ చెల్లెలు ఏమంటుంది, చక్కగా కారు ఉంది కదే అంటుంది. నీకు అత కారు నచ్చితే చేసుకో, నువ్వు నాకు నచ్చలేదు, నాకు అతను అట్లా మాట్లాడితే నచ్చలేదని చెప్తుంది. అయితే వీళ్ళు అడిగితే ఏం బాగుంటుంది అని అడిగేసరికల్లా రెండో అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడతాడు అతను. ఈ ఫ్రెండ్కి అర్థం కాదు, పెద్ద అమ్మాయి కోసం ప్రాణాలు, వీళ్ళ అన్నయ్యకి వేణుకి అర్థం కాదు. పెద్ద సౌందర్యవతి అయిన ప్రశాంతి కోసం ప్రాణం వదిలేస్తానన్నవాడు సామాన్యంగా ఉన్న చిన్నపిల్లని అడుగుతాడేమిటి? వీడి ద్వంద్వ వైఖరి, వీడిని ప్రశాంతి కాదనుకోవటమే మంచిదైంది అనుకుంటాడు. కానీ మంచి ఉద్యోగం, పైగా రెండో పిల్లకి అతను నచ్చాడు. సంబంధం కుదిరి చేసుకుంటారు, పెళ్లి కుదిరి చేస్తారు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అతను రంగు మారిపోతుంది. అవి కావాలి, ఇవి కావాలి, బోల్డ్ అని డబ్బులంతా తనకి ఇస్తారా ఇవ్వరా, మాకెంత వాటా వస్తుంది, ఇలాంటివి వచ్చేస్తాయి. ఈ ఫ్రెండ్కే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇతనికి ఒక వేణు పెళ్ళయింది కదా ఆఖరి అబ్బాయికి. అతని భార్య వాళ్ళ అక్కయ్య కొడుకు పుట్టినరోజుకి వెళ్తూ ఎవరు లేరు తోడని ఈ పెద్ద ఆడపడుచుని తీసుకెళ్తుంది ప్రశాంతి.
తీసుకెళ్తే ఆ బర్త్డే పార్టీలో ఒక చిన్న అపశృతి ఎదురవుతుంది. ఒక కుర్రాడు ఎవరో ఈ అమ్మాయితో ఏదో విచిత్రంగా మాట్లాడతాడు, చెంపకాయ కొట్టేస్తాడు. ఆ టైంకి ఎవరొస్తారు? ఈ అమ్మాయి వదిన పేరేంటంటే సునంద. సునంద వాళ్ళ పిన్ని కొడుకు, కూతురు వస్తారు. అతని కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. మన్మోహన్ అతని పేరు. ఆ మోహన్ అందరూ మను కోసం చూస్తున్నాం అంటారు. తీరా వీళ్ళందరూ ఎదురు చూస్తున్న వాడు ఎవరంటే అతను ఒక లాల్చీగా వేసుకుని పంచ కట్టుకుని వస్తాడు. అప్పట్లో తెలంగాణలో పంచలు లాల్చీలు చాలా సహజమైనవి, కానీ అంటే కొంచెం ఫ్యాషనబుల్ కాదు. అప్పటికే ఫ్యాషన్లు వచ్చేసినాయి హైదరాబాద్లో 70s. అబ్బా ఈయన కోసమా, పండితరాయల కోసమా వీళ్ళు చూస్తున్నారు అనుకుంటుంది. అతనేమో ఈ అమ్మాయిని చూసేసరికల్లా ఈ పల్చటి జార్జెట్ శారీ, ఈ స్లీవ్లెస్ వేసుకునేసరికల్లా ఈ పిల్లకేసి జుగుప్సగా చూస్తాడు. ఎప్పటిదాకా ఆ అమ్మాయికి ఏం తెలుసు? తన వైపు ఆరాధనగా చూసి మైమరిచిపోయే వాళ్లే తెలుసు. తను ఒక మనిషిలాగా చూడని వాడిని చూసేసరికల్లా ఈ పిల్లకి విచిత్రంగా ఉంటుంది. అతను మంచి ఒడ్డు పొడుగు హ్యాండ్సమ్గా ఉంటాడు. అతని బట్టలు ప్రవృత్తి కూడా వేరేగా ఉంటాయి. కానీ ఒక ఆకర్షణ కలుగుతుంది ఆ అమ్మాయికి. ఈ సందట్లో ఆ కుర్రాడు ఎవడో ఈ పిల్లని పలకరించి చెంపకాయ తింటాడు. ఎప్పుడైతే చెంపకాయ తిన్నాడో అందరూ చేరిపోతారు. ఇతను కేకలేస్తాడమ్మ. ఏం జరిగిందో తెలియదు కదా. ఏం జరిగిందంటే కూల్ డ్రింక్ తాగుతావా అంటే చెంపకాయ కొట్టింది అంటాడు అబ్బాయి. నిజం చెప్పడు. తను ఏమంటే ఆ అమ్మాయి అట్లా అన్నదో చెప్పడు. చెప్పపోయేసరికల్లా ఇతను ఈ పిల్ల ఏం చేస్తుంది, మళ్ళీ గబుక్కుని అబద్ధం చెప్తావా, నువ్వు అడిగింది అదేనా అని మళ్ళీ కొట్టేస్తుంది రెండో దెబ్బ. కొట్టేసరికి ఇతను గట్టిగా చేతులు పుచ్చేసుకుంటాడు, కేకలేస్తాడు. ఏంటి మర్యాద లేకుండా, మీకు కూడా కావాలా 2 చెంపకాయలు అంటూ. ఇంతలో ఏమవుతుంది, ఈ సునంద వాళ్ళ అక్కయ్య బావ అందరూ వచ్చి విడదీస్తారు, కేకలేస్తారు. ఆ పిల్ల కాస్త రయ్యమని కారెక్కేస్తుంది. సునంద వణికిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఈ పిల్ల అంటే మహారాణి. వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే ఏమైనా ఉందా, భయం వచ్చేస్తుంది. కానీ ఆ పిల్ల ఏం చెప్పదు. ఆ ప్రశాంతి వాళ్ళకి ఇంట్లో చెప్పకుండా ఊరుకుంటుంది. మర్నాడు అతను వచ్చి ఈ విషయం ఈ కుర్రాన్ని కనుక్కుని ఏం జరిగిందో వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి సారీ చెప్తాడు. నా వల్ల పొరపాటైంది, వాడు అంత దౌర్భాగ్యుడని నేను అనుకోలేదు. సునంద కూడా పోట్లాడుతుంది వాళ్ళ అన్నయ్యతోటి, వాళ్ళ పిన్ని కొడుకుతో. నన్ను కాపురం చేసుకొని ఇవ్వవా, ఈ పిల్ల అంటే పంచప్రాణాలరా, ఏదో చెప్పకుండా ఆగింది కాబట్టి, లేకపోతే మా మామగారు ఆకాశాన్ని భూమికి దింపేవారు అంటే అతనే వచ్చి సారీ చెప్తాడు. అతనితో కొంచెం ఫ్రెండ్షిప్ కుదురుతుంది. కానీ ఈ ప్రణతి చెల్లెలు గమనిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ఆకర్షణ ఏర్పడింది అని తెలుస్తుంది. పెద్దగా నడవదు. ఈ లోపల ఆ అమ్మాయి ఏమో ఆ పెళ్లి సంబంధం కుదుర్చుకుంటుంది ఆ విద్యాసాగర్తో. ఇక పెళ్ళి అయ్యాక అతను ఈ అమ్మాయిని వేటాడడం మొదలు పెడతాడు మరిది. వీళ్ళు ఏమంటారు, అమ్మా నాన్న చెల్లెలకి పెళ్లి కుదిరిపోయింది కదా, నువ్వు కూడా ఏదైనా సంబంధానికి ఒప్పుకోమంటే వీళ్ళకి ఒక కజిన్ మావయ్య ఉంటాడు, ఆ కజిన్ మావయ్యని చేసుకోమంటారు. ఈ పిల్ల ఆ కజిన్ మావయ్యకి కూడా పడదు. ఈ రోజుల్లో ఏముందమ్మా, చెల్లాయికి దానికి నచ్చింది కదా దానికి చేసేంటి, నేను ఎంఎస్సీ పూర్తి చేసుకుంటే అప్పుడు నాకు చేదురు కానీ అని చెల్లెలు పెళ్లి లాగించేస్తుంది. ఆ పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పిల్లే, పెద్దమ్మాయే. అయినా సరే పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయిన తర్వాత అతను ఏం చెప్తాడు, నేను చూడడం కోసమే మీ చెల్లెని చేసుకున్నానని చెప్తాడు. చెప్పేసరికి సాచి కొడుతుంది. ఇక అతను మర్చిపోడు దాన్ని. భార్యని ఇంటికి తీసుకెళ్ళాక ఈ వదిన గారి మీద అవాకులు చెవాకులు చెప్పేస్తాడు పెళ్ళానికి. భార్యని బాగా ముద్దుగా చూస్తాడు. మా ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు అనుకుంటుంది. ఇంటికి తీసుకొచ్చి అమ్మకి చెప్తుంది, ఎవరినో ప్రేమించింది, మా ఆయనే స్వయంగా చూశాడు, బతిమలాడింది నన్ను పెళ్లి చేసుకోమంటే మా ఆయన చేసుకోనని, మా ఆయన అక్కని రిజెక్ట్ చేసి మన కుటుంబం మీద గౌరవంతో నన్ను చేసుకున్నాడని చెప్తుంది. ఇది తిడుతుంది చెల్లెల్ని ప్రశాంతి. ఏం వాగుతున్నావు నువ్వు, మీ ఆయన ఒట్టి దౌర్భాగ్యుడు, నీ మొగుడు కాకపోతే చంపేసేదాన్ని, చెంపపగలు కొట్టినా మీ వాడికి బుద్ధి రాలేదు అనేసగా మా ఆయన ఎంత మాట అంటుందో చూడు, నా భర్తని ఎంత మాట అంటుందంటే తల్లి తిరుక్కునేస్తుంది. అల్లుడిని అట్లా అంటావా, మన ఇంటి అల్లుడు కదా అని కూతుర్ని ఎప్పుడు ఒక మాట కూడా అనరు కానీ చెంపకాయ కొట్టేస్తుంది కూతురు. ఇక అప్పటి నుంచి కుటుంబం అంతా వేటాడేస్తారు పెద్దమ్మాయిని. అల్లుడి మాట నమ్ముతారు. ఈ అమ్మాయికి చెడు తిరుగుళ్ళు ఉన్నాయని అప్పటిదాకా ఇది నిప్పు పొగరబోతుంది, ఎవ్వరికీ లొంగని పిల్ల ఎవరినో ప్రేమించి మోసపోయింది, అది అల్లుడికి తెలుసు. మన మీద మర్యాదతో మనకి చెప్పాడు, మన మీద మర్యాదతోటే చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నాడు, స్నేహం కాదనకుండా. ఈ సినిమాతోటి ఈ పెద్దమ్మాయిని బయటికి వెళ్ళనివ్వరు, డ్రైవర్కి అన్నీ అప్పచెప్తారు, అది ఎక్కడికి వెళ్ళిందో వీళ్ళకి చెప్పాలి, అదేదో చెడు తిరుగుళ్ళకి పడుతోంది అనుకుంటారు. నిజంగానే ఆ పిల్ల నిప్పు. అన్నయ్యకి వదినకి దీన్ని నమ్మాలని ఉండదు, నమ్మాల్సి వస్తుంది. తల్లి అయితే చిన్న కూతురునే నమ్ముతుంది, తండ్రికి కాదు ఈ పిల్ల అట్లాంటిది కాదనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలుసు కదా పొగరబోతు పిల్ల, మాట అంటే ఊరుకోదు, ఫ్యాషనబుల్గా ఉంటుంది. కానీ అమ్మాయి పద్ధతి మార్చేసుకుంటుంది. కాటన్ చీరలు కట్టుకోవటము, సింపుల్గా జుట్టు ముడేసుకోవటము, మెల్లిగా మార్పు వచ్చేస్తుంది. ఈ అమ్మాయిలో మార్పు వచ్చింది, అది మెతక వైఖరిని అవలంబిస్తోందని తెలుస్తుంది. కానీ
తమకి తెలిసిపోయిందని మెతకబడింది అనుకుంటారు. అంతేగాని ఈ రెండో కుర్రాడు ఎవరైతే కనపడ్డాడో అతని ప్రేమలో ఈ అమ్మాయి పడిందేమో అని అనిపించదు. ఈ యూనివర్సిటీలో అతన్ని అప్పుడప్పుడు కలుసుకుంటుంది. అతన్ని కలిసినప్పుడల్లా కూడా వీళ్ళ ఇంట్లో ఏదో రగడవుతుంది. అతని మీద ఏముండదు, వాడెవడో మగవాడు అనుకుంటారు. చూసి ఇంకో సంబంధం కుదురుస్తారు. ఆ సంబంధం మాట్లాడేసరికల్లా ఆ సంబంధం పెళ్లి కొడుకుని ఈ విద్యాసాగర్ బయటికి తీసుకెళ్లి ఈ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని వాడికి కూడా చెప్తాడు. వాడు పెళ్లి మానుకుంటాడు. ఏం చేయాలో తెలీదు, పరువు పోయేలాగా ఉంది. పెద్ద చిన్నపిల్ల పెళ్లి అయిపోయింది, 3 నెలలు 6 నెలలు అయినా దీనికి సంబంధం కుదరదు. సరే, పాత సారథి ఉన్నాడు కదా వాళ్ళ కజిన్ మామయ్య, అతనికి పిల్లనిస్తామని పిలుస్తారు. మీ ఇష్టం అంటుంది విసిగిపోయి వీళ్ళతోటి. ఎందుకంటే అమ్మా నాన్న దగ్గరికి తీయటం మానేశారు. అన్నయ్య చీతరించుకుంటాడు, చెల్లెలు మాట్లాడమనేసి అక్కా చెల్లి ఎంత పావురాల జంటలా ఉండేవాళ్ళు, ఒక ప్రాణంగా ఉండేవాళ్ళు. అలాంటిది అది కూడా పోయింది. ఇలా చాలా ఇంత మొహం చేసుకుని తిరుగుతుంది. ఈ యూనివర్సిటీలో కనపడుతుంటాడు మన్మోహన్, అతనితో మెల్లిగా స్నేహం అవుతుంది. వీళ్ళిద్దరికీ విడదీయరాని స్నేహం కలుస్తుంది. ఈ అమ్మాయి పరమ నిప్పు, చాలా ఖచ్చితమైంది, దీనికి ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి జీవితం పట్ల. అవన్నీ ఆ అబ్బాయికి అర్థమవుతాయి బయటవాడికి. ఈ పుట్టినప్పటి నుంచి ఎత్తుకు పెంచిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ పిల్లని నమ్మరు. బయట నుంచి వచ్చిన వార్తలు వినే ఆడపిల్లల్ని అవమానిస్తారు. కుటుంబాల్లో జరుగుతుంది ఇది. ఎవడైనా బయటవాడు చెప్పాడంటే ఇక పిల్లల్ని బతకనీరు. అవును. వాడు ఎందుకు చెప్తాడు అనుకుంటారు. అంతేగాని వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో వీళ్ళకి అర్థం కాదు. ఈ ప్రణతిని ఇచ్చారు కదా, పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఈ పెళ్ళైన కొద్ది రోజులకే వాడు కారం వేస్తాడు మొగుడు. ఏ కారు చూసి మొగుడితో సరదాగా తిరుగుదాం అనుకుంటుందో కారు ఉండదు. ఈ అమ్మాయి ఎక్కువ వండితే ఇంతెందుకు వండావంటాడు. పరమ పిసినారి, ఏమీ వండనివాడు, ఆకుకూరలు వండుకోవాలంటాడు. మనం ఇల్లు కట్టుకోవాలి కాబట్టి గ్రాండ్గా లివింగ్ పనికిరాదంటాడు. ఇక్కడ పనికిరాదన్నవన్నీ అత్తవారింట్లో సుష్టుగా తింటాడు. ఎంతసేపు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఈ వదిన గారిని ఏదో ఒకటి అంటాడు నలుగురు ముందు. ఆ అమ్మాయిది ఇప్పుడు వదిన గారి మీద చెణుకులు సరదా మాటలు మాట్లాడితే మిగిలిన వాళ్ళు నవ్వుతారు, ఈ పిల్ల చర్రమంటుంది. దాంతో దీనికి కేకలేస్తారు. జీవితం మిజరబుల్ అయిపోతుంది ఆ అమ్మాయికి పాపం. కానీ ఇతనితో మన్మోహన్తో స్నేహం మాత్రం కలుస్తుంది. అతని క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ చేస్తారు. ఈ సారథిని పిలుస్తారు, సారథితో పెళ్లి సంబంధం కుదురుస్తారు. కుదిర్చిన తర్వాత ఏమవుతుంది, ఈ పెళ్లి సంబంధం ఒప్పుకుంది. మరి ఇంకేం చేస్తుంది, ఈ మన్మోహన్ని కూడా అతనికి చెప్పదు, నేను అంటే నాకు ఇష్టమని చెప్పదు. ప్రీతి కలిగి ఉంటుంది అంతే. అతను కూడా బయటపడ్డు. ఎప్పుడైతే ఈ సారథితో పెళ్లి సంబంధం అనగానే మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అదే, మీరు ఎవరిని తెచ్చినా చేసుకుంటారు, నా పెళ్ళి అవ్వటమే కదా, మీ పరువు పోకుండా ఉండాలి, మీ ఇష్టం అంట. సంబంధం కుదిరిపోతుంది. అతను వచ్చి సరదాగా ఏదో మాట్లాడిపోతాడు. వాళ్ళు చేసుకోమంటున్నారు, చేసుకుంటున్నాను మావయ్య అంతేనని చెప్తాడు. ఈ విద్యాసాగర్ ఏం చేస్తాడు, సారథిని మన ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తాడు. ప్రణతికి తెలీదు తన భర్త ఇంటెన్షన్ పాపం. వాళ్ళిద్దరు అందరు భోజనాలు అయ్యాక ఆ అమ్మాయికి అప్పుడే నెల తప్పు ఉంటుంది. భర్తకి చెప్దామనుకుంటే మామయ్య వచ్చేసాడు. తర్వాత చెప్దామనుకుంటుంది. వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటారు, నువ్వు పోయి పడుకోమంటారు. ఈ పడుకున్న పిల్లకి వామిటింగ్ సెన్సేషన్గా ఉండి నిద్ర పట్టక బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికల్లా ఆ సారథికి ఇతను ఈ అమ్మాయి మంచిది కాదని విద్యాసాగర్ చెప్పేది, ఈ అమ్మాయి ప్రణతి భర్త చెప్తాడు, మా వదిన గారి క్యారెక్టర్ మంచిది కాదు, అందుకే మీకు అంటగడుతున్నారు అనేసరికల్లా లోపల నుంచి బయటకు వస్తుంది. మీకు గుర్తుందా, పెళ్లి కుదిరింది, మీరు ఇట్లా మాట్లాడతారా, ఇది ఎంత తప్పు అంటే, ఇంతకుముందు సంబంధం కూడా మీరే చెడగొట్టారా, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే అప్పుడు అతను బయటపడిపోతాడు. మీ అక్క నన్ను చెంపకాయ కొట్టింది, పగ తీర్చుకుంటున్నాను. చెంపకాయ ఎందుకు కొట్టిందండి, అది మిమ్మల్ని ఎందుకు కొడుతుంది మా అక్కయ్య మిమ్మల్ని అంటే, నేను ఇప్పుడు ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకుని నిన్ను చేసుకున్నాను అని బయటపడతాడు. పడేసరికల్లా పిచ్చిగా ఏడుస్తుంది. ఒక్క ప్రాణంగా ఉన్నావు అక్కా చెల్లి, మమ్మల్ని చెడగొట్టావు నువ్వు, దాన్ని బతకనివ్వకుండా చేసావు, ఎక్కడ పంచ ప్రాణాలుగా పెంచిన వాళ్ళు అసలు దాన్ని శత్రువులు అయిపోయారు, ఎంత మిజరబుల్ చేసావు, నీ ఆశపోత్తనం వల్ల కాదా ఇదంతా జరిగింది, ఓ పిల్లని అడిగావు, అది ఒప్పుకోలేదు, వదిలేయాలి. ఇక పిచ్చిదానిలాగా ఏడుస్తుంది. తనకి భయం వేస్తుంది. ఆ అమ్మాయి వల్ల ఇతనికి చక్కటి ఇల్లు వాకిలి ఏర్పడ్డాయి. ఈ ప్రణతి వల్ల వాళ్ళకి పెద్దమ్మాయి అంటే పంచప్రాణాలు, కానీ చిన్నదంటే తక్కువని కాదు, తక్కువ కాదు. అదే ఆ పిల్లంటే ఇంకా ఎక్కువ ముద్దు, దాని క్యారెక్టర్ వల్ల కూడా. సరే ఏం చేయాలో తెలియదు, విడివిడిగా పడుకుంటారు భార్యాభర్త. అది ఏడుస్తూనే ఉంటుంది. ఈ లోపల ఏమవుతుంది, అక్కడ సారథి వెళ్ళి నేను ఈ పిల్లని పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సరే ఈ తల్లేమో ఎంతసేపు తిట్టిపోస్తూ ఉంటుంది. సునందకు ఒక్కదానికి ఈ అమ్మాయి మీద నమ్మకం. వీళ్ళు ఏదో పొరపాటు పడుతున్నారు. ఆ విద్యాసాగర్ గారు ఎందుకు అట్లా మాట్లాడతాడు, ఈ పిల్లని ఎందుకు కవ్విస్తాడు, అసలు ఆయన ఎందుకు వస్తాడు రోజు మన ఇంటికి, హాయిగా ఉన్నామే ఇతను రాకముందు,
ప్రణతి జీవితం ఏం బాగుందో బాగోలేదో తెలీదు, ఈ పిల్ల మాత్రం ఎప్పుడు దుఃఖంగానే ఉంటుందని అమ్మాయికి ఏమీ నచ్చుబాటు కాదు అతను వస్తే. ఈ తల్లితో తగాదాయి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, నేను ఒక మనిషినని మీ దగ్గర అనిపించుకున్నాకే మీ ఇంట్లో అడుగు పెడతా, నేను హాస్టల్లోనే ఉంటాను, ఇక మీ దగ్గరికి రాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేయాలో తెలియక తలబట్టుకున్న సమయంలో ఈ ప్రణతి జుట్టు రేగిపోయి చీరంతా నెలిగిపోయి ఏడుపు చారికలతో ఉన్న పిల్ల తూలుకుంటూ లోపలికి వస్తుంది. వీళ్ళు నిర్ఘాంతపోతారు. ఇటా వచ్చావు, ఎందుకే, ఏమైంది అంటే వెర్రెత్తినట్టు ఏడుస్తుంది. అక్కేది ఏమైంది, దాని జీవితాన్ని ఇలా చేసేసాం మనం, మా ఆయన దుర్మార్గుడు, తనే ఇట్లా చెప్పాడు, అసలు ఒక్క మాట నిజం లేదు అందులో, నేను ఈ భర్త ప్రేమలో మునిగి నేను దాన్ని ఇలా అన్యాయం చేసేసాను, మీరంతా నమ్మి దాని జీవితాన్ని ఇట్లా నరకప్రాయం చేశారని విపరీతంగా ఏడుస్తుంది. ఏడితే వీరికి ఏం చేయాలి, ఈ పిల్లని పట్టుకోవాలి, ఏం కళ్ళు తిరిగి పడిపోతుంది, తిండి కూడా లేదు, పైగా ఈ అప్పుడే కన్సీవ్ అయి ఉంది కదా, దానికి ఏం సత్తా ఉంటుంది, ఈ దుఃఖం తన వల్ల అక్కయ్య జీవితం మిజరబుల్ అయిపోయింది అనిపిస్తోంది కదా, తందే తప్పు, తను వెళ్ళి మన ఆయన చెప్పాడు అని చెప్పకుండా ఉన్నా సరిపోయేది, చెప్పిస్తాడు మీ అమ్మ వాళ్ళకి చెప్పు అని. ఇక ఏం చేయాలి, వీళ్ళు మళ్ళీ అక్కడికి పరిగెడతారు, ఏం చేసినా వాళ్ళ నాన్న అమ్మ దగ్గరికి రానంటుంది ఆ పిల్ల. ఆ మన్మోహనే అమ్మాయిని ఆదుకుంటాడు. ఈ తీరా ఇది అంతకుముందు 1-2 సార్లు వీళ్ళు కొన్ని సంఘటనలో చిన్నగా క్లోజ్ అవుతారు. ఇక నాకేమి దిక్కు లేదు, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నానని చెప్పేస్తుంది అతను. చెప్తే అతను వాళ్ళిద్దరి మధ్య ఉన్న విపరీతమైన ఆకర్షణ ఉంటుంది కానీ బయటపడకుండా ఉంటారు. ఆ అబ్బాయికి ఏం భయం, అతనేమో సామాన్యమైన కుటుంబం, చెల్లెలు పెళ్లి చేశారు, అతను చదువైంది అంతే, ట్యూటర్ అతను, వీళ్ళేమో బాగా కలిగిన వాళ్ళు, ఇంత సంపన్నుల పిల్లని తెచ్చుకుని నేనేం చేస్తాను, పైగా అమ్మాయి మంచి ఫ్యాషన్లు అవి ఉదయి బాగా డబ్బు కలిగిన వాళ్ళు, అదొక భయం అతనికి. ఈ అమ్మాయికి ఏమో నేను ఇంత ఫ్యాషనబుల్ దాన్ని నన్ను యాక్సెప్ట్ చేయడన్న భయం అమ్మాయికి, ఎవరికి మనసులో అనుకుంటారు. ఈ ఒక్క క్షణంలో ఇద్దరు దగ్గరైపోతారు. ఇంతలో ఏమవుతుంది, వాళ్ళ అమ్మకి ఏదో తీవ్రమైన అనారోగ్యం అయ్యి ఆవిడ హాస్పిటలైజ్ అవుతుంది. ఇతను ఈ అమ్మాయిని తీసుకుని తల్లి దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి ఈ కొడుకు పక్కన అంతకుముందు 2 సార్లు 3 సార్లు వీడికి తగిన పిల్ల ఈ ప్రశాంతియే, అందంలో చక్కగా ఉంటుంది, వీళ్ళ పక్కన జోడీ బాగుంటుందని మాట్లాడుకుంటారు. కానీ కలిగిన వాళ్ళు వాళ్ళ పిల్లని మనవాడికి ఎందుకు ఇస్తారు, ఆస్తిపరుల ఇంట్లో ఇస్తారు, లేదా పెద్ద ఉద్యోగం ఉండాలి, ఫారిన్ రిటర్న్ అయితే ఇస్తారు అనుకునేవాళ్ళు. ఈ కొడుకు పక్కన ఈ కుందన బొమ్మలా ఉన్న పిల్లని చూసేసరికి ఆవిడ సంతోషం పట్టలేకపోతుంది. మెళ్ళలోంచి చంద్రహారం తీసి వేస్తుంది. కానీ తెల్లవారేసరికి ఆవిడ చనిపోతుంది. ఏం చేయాలో తెలియదు. వీళ్ళు ఇంటికి తీసుకెళ్తాడు కానీ మర్నాడు బాడీ అవి వచ్చిన తర్వాత ఈ పిల్ల ఇంట్లోనే ఉండటం, ఆ అమ్మాయి మెళ్ళలో తల్లి చంద్రహారం ఉండేసరికల్లా ఇతని చెల్లెలకి తెలిసిపోతుంది. అరుణ నీకు ఒక సంగతి చెప్పాలి అంటాడు. అనేసరికల్లా అమ్మాయి గట్టిగా ఇడిచి వద్దన్నయ్య వద్దు, ఆ అమ్మాయి కాలేం కాలు, ఆ పిల్ల అడుగు పెట్టంగానే అమ్మ చచ్చిపోయింది అన్నయ్య అని ఏడుస్తుంది. వినేస్తుంది ఈ ప్రశాంతి. వినేసరికి ఇక జన్మంతా నేను ఇది మొయ్యాలి కదా, బతికున్నంత కాలం వీళ్ళ అమ్మ మరణానికి కారణం నేనే, ఈ మాటనే మోసుకోవాలని ఇక నేను వాళ్ళ పుట్టింటికి నేను పనికి రాలేదు, వాళ్ళ దగ్గర నాకు చెడ్డ పేరే వచ్చింది, ఇతని దగ్గరకు వస్తే ఇతని పరిస్థితి కూడా ఇలాగే వచ్చిందే, కామ్గా వెళ్ళిపోతుంది బయటికి. అతను కూడా ఈ మరణం తర్వాత ఈ ఇంట్లో హడావిళ్ళు వీటితోటి ఆ అమ్మాయిని పెద్దగా ఇది చేయడు. చల్లగా ఏం చేస్తుందంటే ఈ ఎంఎస్సీ అయ్యింది కదా, చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ ఉద్యోగం వేకెన్సీ ఉందో చూసుకొని ఒక పల్లెటూరుకి వెళ్ళిపోతుంది. ఆ గొలుసు పొట్లం కట్టి ఇతనికి పంపించేస్తుంది. పంపించి ఉత్తరం రాస్తుంది, నేను వాళ్ళకి మా పుట్టింటికి పనికి రాలేదు, నీకు కూడా నేను చెడ్డ పేరు తేలేను, నీ జీవితం ఇంకో రకంగా వెళుతుంది, నీతో ఉన్న కొద్ది సమయం, నీతో కలిపిన అన్ని క్షణాలు నేను గుర్తుపెట్టుకుని ఉంచుకుంటాను, ఎటుపోతుందో నా జీవితం, నా దారిని నన్ను పోనివ్వు, నన్ను కట్టుకుని నువ్వు మళ్ళీ ఈ పేరు నువ్వు పెట్టుకోవద్దు, మీ చెల్లెలకి మొహం చూపించలేను నేను. ఎప్పుడైతే ఈ ఉత్తరం చూశారో వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది, అమ్మాయి ఇట్లా దాటేసింది అని. వెళ్ళిపోయింది అవతలకి. చెల్లెలు కూడా చాలా హర్ట్ అవుతుంది. డాక్టర్ చెప్తాడు ఈవిడికి హార్ట్ అటాక్ వచ్చే ఉంది, అందుకే హాస్పిటలైజ్ అయింది, 2వ అటాక్ వచ్చింది, సడన్గా ఏమీ జరగలేదు, వస్తుందని తెలుసు, మేము ఇచ్చిన ఇంజెక్షన్ ఆవిడని ఆపలేకపోయింది వృద్ధాప్యం వల్ల. చాలా కించగా ఫీల్ అవుతుంది చెల్లెలు భర్త. పదండి అమ్మాయి ఎక్కడుందో వెతుకుదామంటారు. అప్పటికే ట్రైన్ వెళ్ళిపోతుంది, అమ్మాయి దొరకదు వీళ్ళకి. ఈ అమ్మాయి ఒక పల్లెటూరు చేరుతుంది. సులోచన్ గారితో ఒక వెరైటీ స్టైల్ చెప్పే కదా నేను, చుట్టుపక్కలవన్నీ తెలియజేస్తారు. ఈ అమ్మాయి ఓ పల్లెటూరు, ఆ ఊళ్ళో ఉన్న జీవన విధానం, ఒక చిన్న లివింగ్ స్టైలు, ఒక పాతకాలపు ఇంట్లో పక్కన ఉండటం కొంచెం చూపిస్తారు. ఒకరోజు తలుపు తీసేసరికల్లా ఈ మన్మోహన్ ప్రత్యక్షం అవుతాడు.
ఈ వచ్చిన కుర్రాన్ని చూసి వాళ్ళేమనుకుంటారు, ఆ కాలంలో ఏమిటి ఈ పెళ్ళిడు పిల్లలు వేరే ఊళ్ళల్లో ఉండటాలు అవి లేవు, పెళ్లి కుదిరిపోయి వచ్చింది అట్లా చెప్పుకుంటారు. ఆ అమ్మాయి కోసం ఒక కుర్రాడు వచ్చేసరికల్లా ఆ కుర్రాడు ఈ అమ్మాయి కాబోయే మొగుడని చెప్పుకుంటారు. ఈ అమ్మాయి నేను రాను నీతో, నువ్వు పెళ్లి చేసుకో, వీళ్ళతో పాటు యూనివర్సిటీలో ఇంకో పిల్ల ఉంటుంది, తన వెనకాల పడి తిరుగుతూ ఉంటుంది, దాన్ని చేసుకోమంటే అంతకుముందు వీళ్ళ మధ్య ఒక కథ నడుస్తుంది. నేను అవన్నీ చెప్పట్లా, గబగబా చెప్పేస్తున్నా. అదే అయితే ఆ కథలో ఆ పిల్లకి అతను చెప్తాడు, నీ మీద నాకు అటువంటి ఉద్దేశం లేదు, నేను పెళ్లి చేసుకోను, నాకు ఈ పిల్ల మీద ప్రేమ ఉంది, ఒకవేళ కుదిరితే కుదురుతుంది, కుదరకపోతే నేను ఇలాగే ఉంటా కానీ నిన్ను మాత్రం నేను చేసుకోను. దాంతో ఆ అమ్మాయి వీళ్ళతో స్నేహంగానే ఉంటుంది. ఈ గొలుసు ఆ ఉత్తరము ఆ పిల్లే పట్టుకొస్తుంది ఈయన దగ్గరికి. ఏమనుకుంటుంది, అతన్ని అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే, సరే నేను అన్ని ముహూర్తాలు అవి పెట్టుకున్నాక ఉత్తరం రాస్తాను, ఆ రోజు పెళ్లికి వస్తావా అంటాడు. త్యాగమయ్యి కదా ఈ అమ్మాయి, నేను వస్తానులే అని చెప్తుంది. సరే ఉత్తరం రాస్తాడు, పెళ్లి కూతురు సిద్ధమైంది, పెళ్లికి ఏర్పాట్లు అయిపోయినాయి రమ్మంటాడు. రమ్మనేసరికి సరే ఉత్తరం చూసుకుని బయలుదేరుతుంది. రైల్వే స్టేషన్కి వచ్చి తీసుకెళ్తాడు. నువ్వు పెళ్ళికొడుకు కదా, నువ్వెందుకు వచ్చావు అంట. పెళ్ళికొడుకుని అయితే ఏంటంటే, నువ్వు స్నేహితురాలు కదా, మన ఇద్దరం ఉత్తరాలు రాసుకున్నాం ఇప్పటిదాకా, పెళ్ళికి తీసుకెళ్ళకపోతే ఎట్లా నిన్ను అని తీసుకుపోతాడు. తీసుకెళ్తే అందరూ ఒకటే రకం చీరలు కట్టుకుంటారు, అతని చెల్లెలు ఆ స్నేహితురాలు ఒకటే రకం చీరలు ఉంటారు, ఈ అమ్మాయి కూడా అట్టడిదే ఒక మంచి పట్టు చీర కట్టబెడతారు. వెళ్ళిన తర్వాత అది పైకి స్టేజ్ మీదకి వెళ్ళాక, పెద్ద స్టేజ్ ఏమి ఉండదు, ఒక దేవాలయం లాంటి చోట పెళ్ళి. తాళిబొట్టు కట్టండి అనగానే ఎత్తి అమ్మాయి మెళ్ళ, ఇదేమిటి నా మెళ్ళో కడుతున్నావు, దీని మెళ్ళో కట్టవా అంటే, ముందు నువ్వు కట్టించుకో, తర్వాత నేను కట్టించుకుంటానులే అని చెప్తున్నా, నీతోటే పెళ్ళి అని చెప్తాడు. పెళ్లి చేసేసుకుంటాడు అమ్మాయిని. నువ్వు చెప్పావు కదా మీ అమ్మ నాన్నకి, మీ దగ్గరికి వచ్చే అర్హత సంపాదించుకొని వస్తానని, పదమ్మ ఇంటికి వెళ్దాం, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్తాడు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని చూపిస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ తెలుసు ఇతను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడని. ఈ ప్రణతి భర్త విద్యాసాగర్ ఉన్నాడు కదా, అతను ఇంక ఏం చెయ్యాలో తెలీదు, ఇది కచ్చ కొద్దీ చేశాడు ఈ పని, అంతే. అమ్మాయి జీవితం మిజరబుల్ చేసేశాడు, తన జీవితము పోయింది, ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళిపోతుంది. నీ మొహం నేను చూడనని చెప్తుంది. ఆల్రెడీ గర్భవతి. ఆ రోజుల్లో ఈ విడాకులు లేవు, సైలెంట్గా ఉండిపోవటమే. వారి పెద్దింటి వాళ్ళు పొరపాటు చేశాడు, అతను క్షమించమంటున్నాడు, ఫారిన్ వెళ్ళి ఏదో సంపాదించుకొస్తాడు, కొన్నాళ్ళు ఫారిన్ వెళ్తాడు. వీళ్ళు బతిమలాడి మళ్ళీ ఆ అమ్మాయికి ఇతనికి సై వచ్చి కుదురుస్తారు. ఇంత ఈర్ష్య, నీ ఈర్ష్య కదా ఇది పాడు చేస్తుంది, నీ ఆశపోతనం, నీ ఈర్ష్య వల్ల నన్ను చేసుకోవాల్సి వచ్చింది, తన జీవితం పాడు చేసేసావు. మా ఇంట్లో అంతా ఇప్పుడు నేను ఎలా తలెత్తుకుని ఉండగలను, నా అక్క నాకు ఎట్లా దొరుకుతుంది అని చాలా హర్ట్ అవుతుంది అమ్మాయి. కానీ వీడికి ఒక 6 నెలలు 8 నెలలు కలిసి ఉంటారు, సంవత్సరం కలిసి ఉన్నారు కదా, భార్య మీద చాలా ప్రీతి ఏర్పడుతుంది. అమ్మాయి వల్ల తన జీవితం అంతా మారింది. అంత అక్కంత సౌందర్యవతి కాదు, కానీ ఇది ప్రేమగా ఉండే పిల్ల. ఈ కడుపుతో ఉన్న భార్యను వదిలిపెట్టుకోవడం అతనికి ఇష్టం ఉండదు, ఎలాగో అది దొరికేది లేదు సౌందర్యవతి. ఈ దొరికిన నిదానాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? మెల్లిగా భార్యతో అతను కూడా రాజీ పడతాడు, ఏదో ఫారిన్ బయలుదేరుతాడు. తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి భార్యాభర్తని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూపిస్తారు. అమ్మాయి పుట్టింట్లోనే ఉంటుంది. ఈ పెద్ద అమ్మాయిని కూడా తీసుకొచ్చి అల్లుడు చూపిస్తాడు. ఈ మన్మోహన్ క్యారెక్టర్ని చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారు. స్ట్రాంగ్ పర్సనాలిటీగా, ఇతరులకి సహాయం చేసేవాడుగా, మర్యాదస్తుడుగా. ఆడపిల్లలు కోరుకునేది ఇలాంటి వాళ్ళని. నీకోసం నేనేమైనా చేస్తా అని చెప్తాడు విద్యాసాగర్ మొట్టమొదట ప్రశాంత్కి. మా అమ్మ నాన్న వద్దన్నా, మా అక్క బావని వద్దన్నా, సరే నువ్వే కావాలి నాకని చెప్తాడు. ఈ నువ్వే కావాలనే వాడిని ఎప్పుడూ నమ్మద్దు, వాడు స్వార్థపరుడుగా ఉంటాడని తెలియజేస్తారు. ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవటం కోసం నీకేదైనా చెప్తాడు వాడు. నువ్వు ఎలాగైనా ఉండు, నేను ఇలాగే ఉంటా అని చెప్పేవాడే నిజమైన మనిషి. వాడితోటి జీవితం బాగుంటుంది, వాడు మనిషిగా ఉంటాడు ఎప్పటికీ. ఈ అండర్ కరెంట్ లైన్ తోటి ఈ కథ నడుస్తుంది. ఆ అబ్బాయిని మొదటి రోజున పంచాలాల్చి వేసుకున్నప్పుడు ఎలాంటి క్యారెక్టర్ని చూపిస్తారో, పెళ్లి చేసుకునేదాకా అదే క్యారెక్టర్లో చూపిస్తారు. చక్కగా రాస్తారు. కథ ఎంత బాగుంటుందో. మధ్యలో మనకి విద్యాసాగర్ మీద ఒళ్ళు మంటగా ఉంటుంది, ప్రశాంత్ మీద జాలేస్తుంది, వాళ్ళ అమ్మా నాన్న ఇదేమిటి వీళ్ళు ఇలా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. కానీ కథ అయితే చక్కగా నడుస్తుంది. దొరికితే చదవండి, లేదా ఇది విని సంతోషించండి. చాలా చాలా బాగుందండి. నమస్తే.